ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది యాక్చువల్గా గోవిందరాజ స్వామివారి టెంపుల్ కాదు, పార్థసారథి స్వామివారి టెంపుల్. ఇది 1120 సంవత్సరం పూర్వమే ఈ గుడి ఉండేది. కొన్ని కారణాల వల్ల ఇది గోవిందరాజ స్వామి టెంపుల్గా మారడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహం కూడా మానవ కల్పితం మాత్రమే, నిజమైన విగ్రహం అయితే కాదు. నిజమైన విగ్రహము ఇక్కడ ఉన్న మంచినీటి కోనేరు దగ్గర ఉంది. కొన్ని కారణాల వల్ల అప్పుడు ఉన్న ఇక్కడ వైష్ణవ కుల మతస్థుడు అయినటువంటి రామానుజాచార్యుల వారు ఇక్కడ ఉన్న విగ్రహాన్ని ఒక సున్నపురాయితో చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా ఇక్కడ అభిషేకం అయితే ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే సున్నపురాయి కరిగిపోతుందన్న కారణంతో మనం ఆ మంచినీటి కుండ దగ్గర ఉన్న విగ్రహాన్ని మనం డైరెక్ట్గా ఒకసారి చూద్దాము. అక్కడికి ఇక్కడికి ఉన్న విగ్రహాన్ని మనం తేడాన్ని మనము చూసి మనమే తెలుసుకుందాము. ఏదైతే మంచినీళ్ళ గుంట గురించి మాట్లాడుకున్నామో, మంచినీళ్ళ కుంట ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కిందే ఉంది స్వామివారి విగ్రహము. ఒకసారి మనం ఈ మంచినీళ్ళ కుంటను చూద్దాం ఫ్రెండ్స్. విగ్రహం దగ్గరికి మనమైతే వచ్చాము. ఈ విగ్రహాన్ని చోళులు సముద్రంలో దశావతారం సినిమాలో మీరు చూసింటారు, సముద్రంలో పడవేస్తారు కమల్ హాసన్ గారిని కట్టి. కానీ నిజాయితీగా అయితే ఈ విగ్రహాన్నే వాళ్ళు కట్టి సముద్రంలో వదలడం అయితే జరిగింది. తర్వాత మన పల్లవులు దొంగతనంగా ఈ యొక్క విగ్రహాన్ని, ఈ యొక్క గోవిందరాజస్వామి విగ్రహాన్ని వాళ్ళు రాత్రికి రాత్రి ఊర్లు దాటించి తిరుపతి మీదుగా తెస్తుండగా, అప్పుడు మన వైష్ణవ మతస్థుడైనటువంటి రామానుజాచార్యుల వారు గోవిందరాజ స్వాముల వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మన తిరుపతిలోనే ఇక్కడే ప్రతిష్ఠిద్దామన్న ఒక్క మాట కోసం ఇక్కడే పెట్టడం అయితే జరిగింది. అప్పుడు ఈ యొక్క చెట్టు దగ్గర అయితే ఈ విగ్రహం లేదు. అలిపిరి దగ్గర కొత్తూరు అని, అప్పుడే తిరుపతి ఇంత పెద్ద ఊరు లేదు, కొత్తూరు అనే ఒక చిన్న గ్రామం తయారై ఉంది, అక్కడ పెట్టి ఉన్నారు. తరువాత మొదటి చోళరాజు మరణించడంతో మన యొక్క వైష్ణవులకి కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దాము అని గోవిందరాజ స్వాముల వారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తుండగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. హిందూ సనాతన ధర్మ ప్రకారము ఒక డ్యామేజ్ అయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కానీ పూజలు చేయడం కానీ జరగదు. ఆ యొక్క కారణంతోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా బాధాకరము. మారిన కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, గుడులు డెవలప్ అవుతున్నాయి, కానీ
మన యుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అన్నగారైనటువంటి గోవిందరాజ స్వాముల వారికి మాత్రం ఈ యొక్క చెట్టు కిందనే ఈ స్వామిని ఇలా వదిలేయడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ఇప్పటికైనా ఎవరైనా ఈ యొక్క పనికి లోకల్లో ఎంతో మంచి లీడర్స్ ఉంటారు, వాళ్ళైనా ముందుకొచ్చి ఈ యొక్క మంచినీళ్ళ కుంట ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రదేశంగా మార్చాలి. ఖచ్చితంగా తిరుపతికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ విగ్రహానికి లభిస్తుంది. ఈ యొక్క ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసినట్లయితే ప్రపంచం మొత్తం నుండి నలుమూలల నుండి సందర్శకులు వస్తుంటారు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇక్కడ మీరు చూస్తున్న మంచినీళ్ళ కుంట ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఇది ఇంకిపోలేదు. దీనికి కారణం తిరుమల కొండల్లో ఉన్నటువంటి భద్రుడు అనే సరస్సులోండి నీరు ఊట ద్వారా ఈ మంచినీళ్ళ కుంటకి నీరు వస్తుంది అని స్థానికులు చెప్పడం అయితే జరుగుతుంది. తిరుపతిలో మామూలుగానే మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎండలు ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా బావులు చెరువులు ఎండిన ఇంతవరకు ఈ మంచినీళ్ళ కుంట అయితే ఇంతవరకు ఎండలేదు. ఈ యొక్క వాటర్నే ఇక్కడ లోకల్లో మంచినీరు తాగే నీళ్ళుగా ఉపయోగించేవారు. ఫైనల్గా అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క గోవిందరాజస్వామి వారి విగ్రహము ఒక సినిమా కథల కోసమో యూట్యూబ్ ఛానల్ వీడియోల కోసమో పరిమితం కాకుండా తొందరలోనే ఒక గుడిగా మారి 10 మందికి ఒక మంచి ప్రదేశంగా మారాలని ఆశిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.